ఉదాహరణకు ఒక టీవీ ఛానల్ హెడ్ ఉంటాడు. ఆయన చాలా కన్వీనియంట్గా మనం కూర్చోబెట్టి వాళ్ళు నన్ను అన్ని ఫంక్షన్స్కి పిలుస్తారు. వాళ్ళ ఫంక్షన్కి కొన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, వెంటనే నా మీద నెగిటివ్ ఆర్టికల్ రాసేస్తారు. జనసేన పార్టీ మీద ఒకటి రాసేస్తారు. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, ఆయన కదా, మళ్ళీ వెళ్ళాను అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు న్యూట్రల్గా ఉంటారు, మళ్ళీ రాస్తారు. నాకు విసుగ్గా ఉంటాయి అన్నీ. అంటే నేనేమో మీ సంవత్సరం జరిగే ఒక ఈవెంట్కి వస్తేనేమో పర్లేదు, కొంతకాలం వెసులుబాటు ఉంటుంది, మన గురించి ఏం చెడ్డగా రాయకుండా. ఇప్పుడు వాళ్ళ గురించి నాకు ఎందుకు ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి నాకు. నేను కూడా ఇక్కడ దాదాపు పెరిగి 30 కనీసం ఒక రీజనబుల్ వయసుకి వచ్చిన తర్వాత ఒక 3.5 దశాబ్దాలు నాకు అందరూ తెలుసు కదా, అందరి జీవితాలు తెలుసు కదా, వ్యక్తిగత జీవితాలు ఎందుకు మాట్లాడలేని ఊహించని వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఇవన్నీ అతనికి ఎలా తెలుస్తాయి నాకు తెలుస్తాయి అంతే. కానీ అది నా సంస్థ, నా సంస్కారం ఏంటంటే మాట్లాడనివ్వదు అంతే.